భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగించే విషయంపై పెద్ద దుమారం రేగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కోడలి అంటే తెలియని వారు అంటూ ఉండరు. అటువంటి కోడలి వద్ద అంతలా పేరుగాంచినట్టు ఆ విగ్రహాన్ని ఎవరైతే ఆ రోజు ప్రతిష్ఠించారో వారిని సంప్రదించకుండా రాత్రికి రాత్రి తొలగించే విషయంపై మాత్రం ఎవరైతే ఆ రోజు ప్రతిష్ఠించారో వారు ఈరోజు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఆ విగ్రహం తొలగింపు విషయంలో వారికి సమాచారం వచ్చిందా రాలేదనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోడలి అంటే అందరికీ తెలియని వారు ఎవరు ఉండరు, అదొక ఐకాన్. అలాంటి దగ్గర ఏ ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తొలగించారా, తొలగించిన విషయాన్ని అప్పట్లో ప్రతిష్ఠించడానికి అన్ని అనుమతులు తీసుకున్న మీరు ఎందుకు ఈరోజు మీ వరకు ఆ సమాచారం రాలేదు? ఈ రోజుని అంబేద్కర్ స్టాట్యూ విషయంలోనూ కూడా దీన్ని రాజకీయం చేయాలని చూస్తామన్నారు. ఎందుకు ఈ రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలనుకుంటున్నాయంటే పాలక పార్టీలు ఈ షెడ్యూల్ కులాలని వర్గీకరణ చేస్తూ దీని మీద విపరీతమైనటువంటి వ్యతిరేక భావం దళితులు మొత్తంగా ఎప్పుడైతే చవి చూసారో దాంతో ప్రభుత్వాలు భయపడి దాన్ని వేరే విధంగా మంచి స్టాట్యూలు పెడతాము ఈ స్టాట్యూ కాకుండానా అనేసి తప్పుడు సమాచారాలు ప్రజలు పంపుతూ అంటే వర్గీకరణకు వచ్చినటువంటి విభేదాలను సద్దుమణించేందుకు చేస్తున్నట్టు ఒక తాయిలాగా తీసుకోవచ్చు ఈ విగ్రహాలు మార్పు విషయం చూస్తే. అవును, శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఈ విగ్రహాన్ని తొలగించడం, వేరే విగ్రహం పెడతానని చెప్పడం అనేది కేవలం ఈ వర్గీకరణకు సంబంధించి దళితుల వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే వేరే కార్యక్రమం కానే కాదు. విగ్రహం మాత్రం చాలా చక్కగా ఉంది, అది ఏమాత్రం కూడా డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ అయిందనేసి ప్రచారం చేస్తున్నారు తప్పితే అది చాలా చక్కగా ఉన్నటువంటి విగ్రహాన్ని తీసేసి ఈ రోజుని వేరే విగ్రహం పెడతామనేసి అధికార పార్టీలో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మీతో పాటు మిమ్మల్ని సంప్రదించిన తర్వాత విగ్రహం తొలగింపు కార్యక్రమం దగ్గర కూడా అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించడం జరిగింది. కొత్త విగ్రహాన్ని పెడతామని ఒక ప్రపోజల్ కూడా తీసుకున్నారు. ఈ ప్రపోజల్ పెట్టడం, ఆ తొలగించడం ఏ వర్గాన్ని పక్కన పెట్టి ఈరోజు ఆ ప్రక్రియకి వాళ్ళు శ్రీకారం చుట్టారు? అంటే వర్గాలు కాదండి, ఇక్కడ ఏమైందంటే రాజకీయ పార్టీలు వెనకాల తిరిగినటువంటి దళారీల్ని వీళ్ళంతా అధికారుల దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ విగ్రహాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒరిజినల్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కూలోడు శ్రమదానం వాడి రూపాయి కూడా ఆ స్టాట్యూ కన్స్ట్రక్షన్లో ఉంది. వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్. అది ఆ విగ్రహ నిర్మాణంలోనూ ఒక్క పైసా ప్రభుత్వానికి లేదు. అటువంటి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఎస్ఆర్ శంకరన్ గారితో మహనీయుడైన సామాజిక తత్వవేత్త ఆయన ఎంతో సర్వీస్ చేశాడు ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అన్నిటికి. అటువంటి మహనీయుని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసాం. ఈ రోజుని వీళ్ళంతా కూడా రాజకీయం చేస్తూ రాజకీయ పార్టీల వెనకాల తిరుగుతూ దళారులుగా పనిచేస్తూ మేమే దళిత నాయకులను చెప్పుకుంటూ అక్కడ స్టాట్యూని బంగారంగా ఉన్నటువంటి స్టాట్యూని తీసేస్తామన్నారు. నిజంగానే దాన్ని వేరే స్టాట్యూ పెట్టాలనుకుంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి దళితులు చాలా చైతన్యవంతులు. వాళ్ళంతటి వాళ్ళుగానే అక్కడ బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ స్టాట్యూని నిర్మాణం చేసుకోగలరు. అటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా దీన్ని తొలగించడం జరిగింది. రేపు 8వ తారీఖున ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతూ ఉంటే కనీసం అక్కడ దండ వేయటానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేకుండా వీళ్ళు రాజకీయం చేశారని మేము చెప్తున్నాం. సో ఇందులో తత్సారం గనక చోటు చేసుకునేలా ఉంటే ఆయన అవమానంగా భావించవచ్చు మనం. తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడమే కాదు, ఆయన రాజకీయాలకు అతీతుడు, మహనీయుడు. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 44 కోట్ల మంది ఆయన దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు అవమానిస్తూ ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూస్తే కనుక ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు విషయంలో రాజకీయ పార్టీలు మాత్రం దళితులను రెండుగా విభజించే క్రమంలోనే ఆ విగ్రహాన్ని అక్కడ తొలగించారు. విగ్రహం పాడైందనే ఉద్దేశంతో తొలగించే ప్రక్రియ మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాబోయే 14వ తేదీన ఆయనకి విగ్రహంకి దండ వేద్దామంటే ప్రస్తుతం అక్కడ విగ్రహం లేదన్నట్టు మదనపాటు మాత్రం వారిని వెంటాడుతుంది. దళితుల్ని ఇలా రాజకీయ పరంగా విడదీసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన తీరు మాత్రం అందరూ కూడా మదనపడుతున్నారు. విగ్రహ తొలగింపు విషయంలో ఏ రాజకీయం చోటు చేసుకుందో వారందరూ కూడాను రాబోయే రోజుల్లో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ రోజు మాత్రం
వివెత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం పునరాలోచించి ఆ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్ఠిస్తుందా, లేకపోతే పాడైపోయిందన్న విగ్రహాన్ని పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.